అయితే సర్క్రీక్ విషయంలో మాత్రం ఈ చిన్న 96 కిలోమీటర్ల ఈ మార్షీ ల్యాండ్ విషయంలో మాత్రం ఏ నిర్ణయానికి రాలేకపోయారనమాట. అయితే అంతకుముందే మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు 1914లో ఈ సింధ్ ప్రావిన్స్, గుజరాత్ ప్రావిన్స్ దీనికి సంబంధించి అప్పట్లో ఈస్టర్న్ బ్యాంక్ దాకా ఇదంతా కూడా సర్క్రీక్ ఈ ప్రాంతం మొత్తం అంటే ఈస్టర్న్ బ్యాంక్ దాకా ఇదంతా కూడా సింధ్కి వెళ్తుందని చెప్పారు. అంటే పాకిస్తాన్ ఏమంటుందంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కదా, కాబట్టి సర్క్రీక్ మాకే వస్తుంది, గుజరాత్లో సర్క్రీక్ ఎండ్ దాకా అంతా మాదే, సర్క్రీక్ మొత్తం మాదే అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. కానీ భారతదేశం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదే టైంలో ఇంకొక ప్రిన్సిపల్ కూడా మాట్లాడాం, అదే తాల్బెగ్ ప్రిన్సిపల్. తాల్బెగ్ ప్రిన్సిపల్ అంటే ఏదైనా నది కానీ ఛానల్ కానీ ఏదైనా నీటి ప్రవాహం కనుక రెండు దేశాల మధ్య వెళ్తుంటే సరిగ్గా అంటే అది ఎవరిదో అర్థం కాని పరిస్థితిలో మిడ్వేలోంచి కట్ అవ్వాలంటే సగం మనకి సగం వాళ్ళకి వెళ్ళాలి. భారతదేశం ఇది సగం భారతదేశానికి సగం పాకిస్తాన్కి రావాలి. ఇంటర్నేషనల్ బౌండరీ లా ప్రకారం ఏ నావిగబుల్ వాటర్ బాడీ అయినా సరే మిడ్వేలో డివైడ్ చేయాలని చెప్పి ఇండియా అడుగుతుందన్నమాట.